హలో అండి. బాగున్నారా? నేనైతే సూపర్ టేస్టీ అయిన స్పాంజ్ కేక్ చేశానండి. మరి ఈ క్రిస్మస్‌కి, న్యూ ఇయర్‌కి మీరు కూడా చేసుకొని చూడండి. చాలా టేస్టీగా ఉంటుంది. అస్సలు మైదా యూజ్ చేయకుండా చేశాను. మైక్రోవేవ్‌తో కూడా పని లేదు. కేక్ మౌల్డ్‌తో కూడా పని లేకుండా చేశాను. నేనిక్కడ 2 కేకులు చేశాను. 2 కేకులు 6 గుడ్లతో మటుకే చేశాను. సూపర్ స్పాంజ్‌గా వచ్చింది. కేక్ చూసారా ఎలా ఉందో? అది కూడా నేను మామూలుగా అంటే అల్యూమినియం గిన్నెలతో చేశాను. చూసారా కట్ చేస్తుంటే ఎంత పర్ఫెక్ట్‌గా పీసెస్ కట్ అవుతున్నాయో, ఎంత సాఫ్ట్‌గా ఉందో మీకే తెలిసిపోతుంది. ఈ రెసిపీ అయితే టోటల్‌గా మా అమ్మ రెసిపీ. ఈ రెసిపీని ఎప్పుడో 50 ఇయర్స్ బ్యాక్ చేసుకునే రెసిపీ అనమాట. దీంట్లో నేను చేసిన చేంజెస్ ఏంటంటే మైదా బదులు గోధుమ పిండి వేసుకొని చేస్తూ ఉంటాను. ఎప్పుడు చేస్తూనే ఉంటాను. చాలా బాగుంటుంది. మా ఇంట్లో ఈ కేక్ ఎప్పుడు చేస్తానా అని ఎదురు చూస్తూ ఉంటారు. మరి 6 గుడ్లతో 2 కేక్స్ సూపర్ టేస్టీగా చేసుకోవచ్చు. ఎలా చేయాలో రెసిపీలోకి వెళ్ళి చూసేద్దాం పదండి. నేను ఇక్కడ 6 గుడ్లు తీసుకున్నాను. 6 గుడ్లని మిక్సీ జార్లో వేస్తున్నాను. ఒక్కసారి బ్లెండ్ చేయాలి. ఒక 2 మినిట్స్ పాటు గ్రైండ్ చేయడం వల్ల ఇదిగోండి ఇక్కడ 2 కప్పుల బ్రౌన్ షుగరు, ఒక టేబుల్ స్పూన్ అంతా వెనీలా ఎసెన్స్ కూడా వేసి మిక్సీ జార్ పట్టుకొని ఇలా గిన్నెలోకి తీసుకోవడమే. ఈ మిక్సీ జార్లో ఉన్నది అంతా మనకు వేస్ట్ అవ్వకుండా ఇక్కడ నేను 1/2 కప్పు పాలు వేసుకొని ఇలా మొత్తం మిక్స్ చేసుకొని వేసుకుంటున్నాను. ఈ 1/2 కప్పు పాలు కూడా మన మెజర్మెంట్లో ఇంక్లూడెడే. మీరు మిక్సీ జార్లో వేసైనా వేసుకోండి, డైరెక్ట్గా అయినా వేసుకోండి. మొత్తం మనకి ఈ రెసిపీకి 1 కప్పు పాలు యూస్ చేస్తాం. ఇప్పుడు 1/2 కప్పు యూస్ చేశాను. ఇంకో 1/2 కప్పు ఎప్పుడు యూస్ చేస్తానో చూద్దురు కానీ. ఇక్కడ 3 కప్పులు గోధుమ పిండి యూస్ చేస్తాం మనము. ఇక్కడ ఒక్కొక్క కప్పు వేసుకొని కలుపుకుంటూ ఉండాలి గోధుమ పిండి. ఇదే మెజర్మెంట్స్తో ట్రై చేయండి. 6 గుడ్లు 3 కప్పుల గోధుమ పిండి అండ్ 2 కప్పుల షుగర్ వేసుకున్నాను. అది కూడా బ్రౌన్ షుగర్. ఇలాగ ఒక్కొక్క కప్పు వేసుకొని కలుపుకోవడం వల్ల ఈజీగా కలిసిపోతుంది పిండి. ఇప్పుడు లాస్ట్గా ఇంకో కప్పు వేస్తున్నాను గోధుమ పిండి. ఇందులోనే చూసారా ఒక టేబుల్ స్పూన్ ఈ విధంగా వేసుకోవాలి. బేకింగ్ సోడా 1 టేబుల్ స్పూను, 1 టేబుల్ స్పూను ఈటింగ్ సోడా. టేబుల్ స్పూన్ అంటే నిండుగా వేయకూడదు, అలా ఫ్లాట్గా వేసుకోవాలి. ఇలా అది కూడా బాగా జల్లించుకొని కలుపుకోవాలి. ఇందులో మనం ఇంకా నెయ్యి వేస్తాము. ఇప్పుడు ఇక్కడ 1 కప్పు నెయ్యి బాగా మెల్ట్ అయింది. ఇక్కడ మనం నెయ్యి అయినా వేసుకోవచ్చు, మెల్టెడ్ బటర్ అయినా వేసుకోవచ్చు, లేదంటే 1 కప్పు సన్ఫ్లవర్ ఆయిల్ కూడా వేసుకోవచ్చు. మనం హెల్దీ ఆప్షన్ కాబట్టి 1 కప్పు నెయ్యి వేసాను. ఇక్కడ 1/2 కప్పు కొంచెం వేడి పాలు వేసుకోవాలి. వేసుకొని ఇలా బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకోవడం వల్ల కరెక్ట్గా మనకు కావాల్సిన టెక్స్చర్ వస్తుంది. చూసారా ఇలాగా పోరింగ్ టెక్స్చర్ లాగా రావాలి. చూసారా ఇప్పుడు గ్లోజీగా ఎంత బాగుందో, ఇలా పోరింగ్ టెక్స్చర్లో రావాలి. ఇక్కడ నేను ఇంట్లో దొరికే అల్యూమినియం గిన్నెని తీసుకున్నాను. అందులో గీ అప్లై చేసి బటర్ పేపర్ వేసాను. ఇక్కడ మనం కేక్ 2 విధాలుగా చేస్తాము. ఒకటేమో స్టవ్ మీద పెట్టి చేస్తాను, ఇంకొకటేమో మైక్రోవేవ్లో చేస్తాను. ఇలాగా 3/4 వచ్చే వరకు గిన్నెలో పెట్టుకోవాలి. అంతకన్నా ఎక్కువ వేయకూడదు, ఎందుకంటే కేక్ పొంగిపోతుంది. 30% వరకే బ్యాటర్ మనం గిన్నెలో వేసుకోవాలి. ఇది మైక్రోవేవ్లో పెట్టే మౌల్డ్. ఇది మైక్రోవేవ్లో చేస్తాను. ఇలా ఒకసారి ట్యాప్ చేసుకోవడం వల్ల బబుల్స్ ఏమైనా ఉంటే పోతాయి. ఇక్కడ నేను కళాయిలో ఒక స్టాండ్ పెట్టుకొని, కళాయి బాగా హీట్ ఎక్కాక లో ఫ్లేమ్లో పెట్టుకొని
ఇలా మూత పెట్టుకోవాలి. మూత ఇలా పైకి వచ్చేటట్టు పెట్టుకోవాలి, ఎందుకంటే కేక్ ఉబ్బుతుంది కాబట్టి. ఇలా పైకి వచ్చేటట్టు పెట్టుకుంటే కరెక్ట్గా సరిపోతుంది. ఇంక మళ్ళీ మీరు దానికి ఓపెన్ చేసి చూడకూడదు కూడా, చూస్తే క్రాక్స్ వస్తాయి కేక్ని. లో ఫ్లేమ్లో ఇదైతే 55 మినిట్స్ అయ్యింది. మీరు ఒక 40 మినిట్స్ తర్వాత చెక్ చేసుకోండి ఎలా ఉంది అని, మళ్ళీ పెట్టుకోండి. ఇక మైక్రోవేవ్లో ఏమో నేను 180 డిగ్రీస్లోని 40 మినిట్స్ బేక్ అయింది ఈ కేక్. ఈ విధంగా చూసారా, రెండు ఈక్వల్గా కనిపిస్తున్నాయి. అండ్ చూసారా, ఇలాగా కొంచెం చల్లారాక సైడ్స్ అన్నీ ఇలా కట్ చేసుకొని మనం కేక్ టర్న్ చేసుకోవడమే. ఈ విధంగా ప్లేట్ పెట్టుకొని రివర్స్ చేసేసుకుంటే సరిపోతుంది, ఈజీగా వచ్చేస్తుంది కేక్. జస్ట్ సర్కిల్గా కత్తితో ఒకసారి ఇలా రౌండ్గా తిప్పితే చాలు. చూసారా ఎంలో వచ్చింది. ఇది మైక్రోవేవ్లో చేసింది. 40 మినిట్స్ బేక్ అయింది ఇది 180 డిగ్రీస్లో. స్టవ్ మీద మనం కడాయిలో చేసింది 55 మినిట్స్ లో ఫ్లేమ్లో పెడితే బేక్ అయింది. ఒక 40 మినిట్స్ తర్వాత చెక్ చేసుకోవాలి ఎలా ఉంది అని. స్టవ్ మీద పెట్టింది, టూత్పిక్ పెట్టి చూసుకోవాలి, లేదంటే కత్తితో కానీ గుచ్చి చూసుకోవాలి ఉడికిందా లేదా అని. చూసారా ఎంత బాగా వచ్చేసిందో. స్టవ్ మీద చేసింది కూడా నాకైతే మైక్రోవేవ్ మీద చేసిన దానికన్నా స్టవ్ మీద టేస్టీగా అనిపిస్తుంది. ఎంత లావుగా కూడా వచ్చింది. చూడ్డానికి ఎంతో బాగుంది కదా. నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ మటుకు చేయండి. అయితే మీరు కూడా ట్రై చేసి చూస్తారా? మీరే చెప్పాలి అప్పుడు ఇది ఎంత బాగా వచ్చింది అనేది. ఖచ్చితంగా ఇది అందరికీ నచ్చుతుంది, పిల్లలు అయితే ఇష్టంగా తింటారు. ఇంకా బయట కేకులు అడగరు. నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి.